హలో! హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను సత్య మాస్టర్. ముఖ్యంగా ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 సూలూరుపేటలో అత్యద్భుతంగా, ఘనంగా జరిగింది. ఈ 3 రోజుల పండుగ చాలా అద్భుతంగా జరిగే అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రజలందరికీ, అలాగే ముఖ్యంగా ఈ పండుగకి అవకాశం ఇచ్చినటువంటి చేసుకోవాలి మీరు అని అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకేష్ బాబు గారికి, ఇచ్చినటువంటి కలెక్టర్ వెంకటేశ్వర్ ఎస్ గారికి, అలాగే మన ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. వాళ్ళ కృషి ఎంతైనా ఉంది. ఈ పండుగను ఘనంగా జరపాలి. 4 సంవత్సరాలుగా చేయనటువంటి ఆపినటువంటి ఈ పండుగను మళ్ళీ స్టార్ట్ చేయాలని ఘనంగా సూలూరుపేట ప్రజలకి, ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఒక పండుగ వాతావరణం సృష్టించాలని అహర్నిశలు కృషి చేసినటువంటి ఇద్దరికి ముఖ్యంగా థ్యాంక్స్ చెప్తూ, అలాగే అనగానే సత్యప్రసాద్ గారికి, ముఖ్యంగా వాకాటి నారాయణ రెడ్డి గారికి ఎక్స్ఎమ్మెల్సీ, అలాగే వీళ్ళందరికీ వెన్నంటూ ఉండి మాకు కూడా సపోర్ట్ చేసి హైదరాబాద్ నుంచి, ఫిలిం ఇండస్ట్రీ నుంచి చాలామంది ఆర్టిస్టులని రప్పించడానికి మాట్లాడి అహర్నిశలు ప్రతి నిమిషం కూడా ఎలా జరుగుతుంది, ఏదన్నా అవసరం ఉంటే కాల్ చేయని చెప్పి చెప్పినటువంటి కొండేపాటి గంగాప్రసాద్ గారికి ముఖ్యంగా నేను నమస్కారాలు తెలుపుతున్నానండి. ఇద్దరు కొండేపాటి గంగాప్రసాద్ గారు, వాకాటి నారాయణ రెడ్డి గారు చాలా 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 హెల్ప్ చేశారు. ఈ సక్సెస్ వెనక వాళ్ళ సహాయం చాలా ఎంతో ఉంది. వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మొత్తంగా సమన్వయం చేసుకున్నటువంటి టూరిజం శాఖ వారికి, అలాగే అధికారులకు, అటవీ శాఖ వారికి, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మునుపెన్నడూ లేని విధంగా ఈ చరిత్రలోనే ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ఒక చరిత్రగా నిలిచిపోతుంది అని నేను అనుకుంటున్నాను. అందరి మాట కూడా అదే, ప్రజలందరూ కూడా అదే అంటున్నారు. దీనంతటికీ ముఖ్య సారథిగా నిలవల సుబ్రహ్మణ్య గారు అనుకుని నడిపించారు. వాళ్ళు కూడా సార్ కూడా చాలా సలహాలు ఇచ్చారు ఎంతవరకు జరిగినటువంటి ఫ్లెమింగో ఉత్సవాల గురించి. ఇప్పుడు మనం ఎలా ఏ లెవెల్లో చేయాలి అనే ఇదిగా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం వినియోగించుకొని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలని అనుకుని నడిపించినటువంటి నిలవల సుబ్రహ్మణ్యం గారికి మరొక్కసారి మా సత్య మీడియా తరపున, నా తరపున